హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను ఇవాళ టిష్యూ శారీ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేయబోతున్నాను అనమాట. ఇది చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్న వీడియో అనమాట. ఆల్మోస్ట్ 10 days పట్టింది నాకు ఈ వీడియో చేయడానికి. ఎందుకంటే 1 week దాకా స్టిచ్చింగ్కే పోయిందనమాట. స్టిచ్చింగ్కి నేను శారీ అండ్ బ్లౌజ్ ఇచ్చాను. అది 1 week టైం పట్టింది నాకు శారీ అండ్ బ్లౌజ్ రావడానికి. బికాజ్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదా మనకి, ఉగాది అండ్ రంజాన్. సో దానివల్ల ఏమంటే స్టిచ్చింగ్ అయితే కొంచెం లేట్ అయింది నాకు. సో దానివల్లే నాకు ఈ వీడియో అనేది కూడా చాలా లేట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి నేను రీసెంట్గా జాన్వీ కపూర్ కట్టుకుంది కదా, సీ గ్రీన్ కలర్ టిష్యూ శారీ ఒకటి. సో దాన్ని రీక్రియేట్ చేశాను అనమాట ఈ వీడియోలో నేను. సో నాకు ఈ శారీ కూడా నేను చాలా స్టోర్లో చూశాను. ఐ మీన్ ఈ కలర్ సీ గ్రీన్ కలర్ నేను చాలా స్టోర్స్లో ట్రై చేశాను అనమాట. బట్ నాకైతే ఎక్కడ ఎగ్జాక్ట్గా అయితే నాకు మ్యాచ్ అవ్వాలా. సో ఫైనల్లీ నాకైతే నార్సింగ్లో అయితే శారీ దొరికింది. సో నేను ఆ వీడియో అంతా కూడా మీకు పెడతాను. నేను శారీ ఎక్కడ తీసుకున్నాను, బ్లౌజ్ ఎక్కడ తీసుకున్నాను, కాస్ట్ ఎంత పడింది, మొత్తం ప్రతిదీ కూడా డీటెయిల్గా మెన్షన్ చేస్తాను. అండ్ నాకు ఈ శారీ టోటల్ మొత్తం బడ్జెట్ ఎంత అయింది అని చెప్పేసి అది కూడా నేను చెప్తాను మీకు ప్రతిదీ డీటెయిల్గా. అండ్ శారీ అవుట్పుట్ అయితే మాత్రం సూపర్ వచ్చింది. అండ్ మీరే చెప్పాలన్నమాట ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. శారీ ఓవరాల్ లుక్ అయితే మాత్రం నేను మీకు కట్టుకుని కూడా చూపిస్తాను శారీ ఎలా వచ్చింది ఏంటి అనేది. సో మనకి ఈ శారీ ఆల్మోస్ట్ 3500లో అలా అయిందనమాట మొత్తం ఓవరాల్గా. అదే మీకు ఇంత బడ్జెట్లో అవసరం లేదా అనుకునే వాళ్ళకి నేను మీషో నుంచి కూడా టిష్యూ శారీ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా చేస్తాను. సో మేక్ షూర్ మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా మనం పోస్ట్ చేయబోతున్నాం కాబట్టి మేక్ షూర్ మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చి యూస్ఫుల్ అయితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నేనైతే ఇప్పుడు మీకు శారీ ఎలా ఉంది, ఎలా వచ్చింది, బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది నేను మీకు కట్టుకొని చూపిస్తాను. అండ్ దగ్గర నుంచి కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది. సో గైస్, నేనైతే అమీర్పేట్లో ఉన్న ఈ నార్సింగ్కి అయితే వెళ్ళాను. ఆ నార్సింగ్ కంటే ముందు కూడా నేను చాలా స్టోర్సే తిరిగాను ఈ శారీ కోసం. బట్ ఏమంటే నాకు ఎగ్జాక్ట్ కలర్ అనేది మ్యాచ్ అవ్వలేదు. సో అందుకని ఫైనల్లీ నేను మళ్ళీ నార్సింగ్కి వెళ్ళే శారీ అనేది తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నేను తానుల్లో తీసుకోలేదు శారీ. ఇక్కడ 5.5 meter శారీస్ ఇలా పెట్టేసి ఉన్నాయన్నమాట. మనకి నచ్చిన కలర్ కావాలంటే మనం దాంట్లో నుంచి పిక్ చేసుకోవచ్చు. దాంట్లో ఇంకా మనకి కట్ చేసి ఇచ్చేది ఏం లేదు. జస్ట్ 5.5 meters అయితే శారీ వస్తుంది. ఈ శారీస్ ప్రైస్ అయితే ఆల్మోస్ట్ 1300 దాకా పడుతుంది. ఇంకా ఇక్కడున్న కలర్స్ చూసి నాకు కావాల్సిన కలర్ దొరుకుతుందో లేదో అని నేనైతే చాలా టెన్షనే పడ్డాను. ఫైనల్లీ నాకు కావాల్సిన కలర్ అయితే దొరికింది, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. నేను దీనికంటే ముందు 2-3 శారీస్ కూడా చూశాను, గ్లాస్ టిష్యూ శారీస్. అవైతే నాకు అంత నచ్చలేదు. సో నేను అందుకని ఇవే తీసుకున్నాను. ఇంకా ఇది చాలా వైరల్ అవుతున్న పర్పుల్ కలర్ టిష్యూ శారీ అనమాట. ఇక్కడ నేను బ్లౌజ్ సెట్ చేసుకోవడమే ఇంకా నా నెక్స్ట్ టార్గెట్ అనమాట. ఇక్కడ నాకు ఫస్ట్ ఒక బ్లౌజ్ చూపించారు. నాకు ఇది అంత గ్రాండ్గా అనిపించలేదు. సో నేనేమంటే కొంచెం హెవీ లుక్ ఉన్న బ్లౌజ్ చూపించమని చెప్పేసి అడిగాను. అక్కడ జాన్వీ కపూర్ వేసుకున్న టిష్యూ శారీకి ఏమంటే బ్లౌజ్ మగ్గం వర్క్ చేయించింది. మనం అది తీసుకోవాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో గ్రాండ్ లుక్ని ఇచ్చే బ్లౌజ్ అంటే నాకు ఇది బెటర్ ఆప్షన్ అనిపించింది అనమాట. నేను చూపిస్తాను బ్లౌజ్ మీకు. సో ఇప్పుడైతే బ్లౌజ్ తీసేసుకున్నాను. ఇంకా బ్లౌజ్ కింద వేయడానికి సాటిన్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 80 points 80 rupees దాకా పడింది. నేను బ్లౌజ్ వచ్చేసి 80 points తీసుకున్నాను. 80 points అయితే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు నాకు, ఎందుకంటే హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకుంటున్నాను కాబట్టి నేను. ఇంకా ఇది నా బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1100 దాకా పడింది నాకు, 80 points వచ్చేసి. బట్ మనకి లుక్ అయితే మాత్రం అద్దరిపోతుంది ఇలాంటి బ్లౌజెస్తో. డెఫినెట్గా శారీ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో మీకు ఇలా ఇంత కాస్ట్లో అవసరం లేదు అనుకుంటే ఇంకా తక్కువలో కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. బట్ నాకు ఎగ్జాక్ట్ కలర్ అసలు దొరుకుతుందో లేదో అనుకున్నాను బ్లౌజ్ కూడా. బట్ శారీకి మ్యాచ్ అయ్యేలాగా పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే నాకు దొరికింది. అసలు నా హ్యాపీనెస్ చూడాలి ఈ బ్లౌజ్ చూసినప్పుడు అయితే. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మొత్తం అన్నీ నాకు కావాల్సినవి కలర్ కానీ బ్లౌజ్ కానీ ఎగ్జాక్ట్గా దొరికాయని. ఇంకా నాకు దీనికి లేస్ తీసుకోవడం ఒక్కటే బ్యాలెన్స్ ఉందన్నమాట. సో నేను అమీర్పేట్లో ఉన్న లేస్
షాప్కి ఒక దానికి వెళ్ళాను. ఇక్కడ నాకు వీళ్ళు చూపించిన కలెక్షన్స్ అయితే నాకేమంత నచ్చలేదు. సో నేనైతే ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళేటప్పుడు ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసేసుకొని వెళ్దామని చెప్పేసి అమీర్పేటలోని ఇయర్ రింగ్స్ కూడా చూశాను. ఇక్కడ ఒక జత అయితే ఒక పేర్ అయితే నేను తీసుకున్నాను ఇయర్ రింగ్స్. నాకు బాగా నచ్చినాయి. 100 రూపీస్ ఏమో పడ్డాయి అవి. ఇంకా ఇక్కడ నుంచి నేనైతే కుకట్పల్లి వెళ్ళాను. ఎందుకంటే లేసెస్ చూడడానికి. నేను ఆన్లైన్లో ఇన్స్టాలో సెర్చ్ చేస్తే ఈ షాప్ వచ్చిందనమాట, కేఆర్ కసాటా. ఇంకా దీని మీద చాలామంది యూట్యూబర్స్ కూడా వీడియోస్ చేస్తున్నారు. సో నేనైతే హోప్ఫుల్లీ ఇక్కడ దొరుకుతుంది అనే ఒక హోప్తోనే వెళ్ళాను అనమాట. సో నేను అనుకున్నట్టే నాకు కావాల్సిన లేస్ అయితే ఇక్కడ నాకు దొరికింది. ఇక్కడ నేను చూయించిన బ్లౌజ్కి వాళ్ళు చెప్పిన సజెషన్ ఏంటంటే స్టోన్ వర్క్ వచ్చిన లేస్ తీసుకుంటే మీ శారీ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి. సో నేనైతే ఈ లేస్ అయితే తీసుకున్నాను. అండ్ దాని కింద వేయడానికి అంటే 2 లేసెస్ అటాచ్ చేయడానికి నేనైతే ఇంకొక లేస్ కూడా చూస్తున్నాను అనమాట. మిర్రర్ వర్క్ వచ్చింది ఒకటి, ఇంకొకటి కూడా చూశాను. బట్ నాకు ఇది ఏమంతా అనిపించలేదు, తేలిపోయినట్టు అనిపించింది. సో నేనైతే మిర్రర్ వర్క్ వచ్చిన లేసే తీసుకున్నాను. మొత్తం 2 లేసెస్ తీసుకున్నాను. ఈ లేసెస్ వచ్చేసి నాకు అరౌండ్ 600 to 700 దాకా పడ్డాయి. సో నేనైతే ఇంకా అక్కడి నుంచి ఇవన్నీ తీసేసుకొని మిషన్ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాను. సో గైస్ శారీ అయితే ఇదనమాట. స్టిచ్చింగ్ చేయించిన తర్వాత యాక్చువల్లీ ఈ శారీకి నేను 2 లేసెస్ అటాచ్ చేయించాను. ఒకసారి చూపిస్తానండి. 2 లేసెస్ అటాచ్ చేయించాను అనమాట. సో ఇదొక సపరేట్ లేసి, ఇదొక సపరేట్ లేసి, ఈ 2 అటాచ్ చేయించిన తర్వాత లుక్ అయితే మనకి ఇలా వచ్చింది శారీకి. శారీకి లుక్ అయితే మాత్రం ఇలా వచ్చింది. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను గైస్. అండ్ హ్యాండ్స్ కూడా నేను చాలా చిన్నగా పెట్టించుకున్నాను. ఎందుకంటే జాన్వీ కపూర్ వేసుకున్న బ్లౌజ్లో అయితే మాత్రం హ్యాండ్స్ అసలు చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. సో అండ్ నెక్ కూడా ఆల్మోస్ట్ అలానే పెట్టించాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ నెక్కే. సో గైస్ ఇప్పుడైతే ఈ శారీ వేసుకొని ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందనే చూపిస్తాను మీకు. మీరే చెప్పాలి కామెంట్ బాక్స్లో ఈ లుక్ ఎలా ఉంది, శారీ బాగుందా లేదా అనేది. అసలు నైట్ టైం ఫంక్షన్స్కి వేసుకుంటే మాత్రం ఈ శారీ అద్దరిపోతుంది. అందరు అలా చూడాల్సిందే, ఫిదా అయిపోవాల్సిందే, అలా ఉందన్నమాట శారీ. సో గైస్ ఇది నా శారీ ఫైనల్ అవుట్పుట్. అయితే మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా ఈ శారీ, ఈ వీడియో యూస్ఫుల్ అయిందా లేదా? జాన్వీ కపూర్ కట్టుకున్న ఈ శారీని ఇలా నేను రిక్రియేట్ చేయడం అనేది నాకు కూడా చాలా నచ్చింది. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా చేసే ప్లాన్లో ఉన్నాను. దానికోసం మీ అందరు సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ మరికొన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. నెక్స్ట్ అయితే మీషో బడ్జెట్లో మనం టిష్యూ శారీస్ ఎలా చేసుకోవచ్చు అనేది వీడియో చేస్తాను. సో ఇది గైస్ ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.